ఇక నుంచి మా అమ్మ నాన్న జోలికి మాత్రం వెళ్ళకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఎదిరించి ఎవరో రాజేంద్రకి ఆశ్రయం ఇచ్చారు సుందరం. వాళ్ళెవరో నీకు తెలుసా? నా 2 కాళ్ళు సరిగ్గా పనిచేసి ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో ఎలాగైనా తెలుసుకుని ఉండేదాన్ని. కానీ ఆ భగవంతుడు నాకు సరిగ్గా నడవడానికి కాలు ఇవ్వకుండా ఏడవడానికి కళ్ళు మాత్రమే ఇచ్చాడు. జీవితంలో ఓడిపోయి అజ్ఞాతంగా బ్రతుకుతున్నందుకు బాధపడాలో, లేకపోతే ఇంతమంది అభిమానాన్ని పొందినందుకు సంతోషపడాలో నాకు అర్థం కావటం లేదు. నాతో 7 అడుగులు నడిచి నేనే దైవం అనుకునే నా సగభాగం నా భార్యని బాధల వలయంలోకి నెట్టి కష్టమంటే తెలియని దాన్ని కష్టాల పాలు చేశావు కదా. కన్న కూతురి కాపురం నవ్వుల పాలు చేశావు. అన్న బిడ్డలిద్దరిని అనాథల్ని చేసి నువ్వు ఇచ్చినవన్నీ తీసుకువెళ్తే తీసుకువెళ్ళి, కానీ నాలో ఉన్న ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని, ఆత్మగౌరవాన్ని మాత్రం తీసుకువెళ్ళద్దు స్వామి. నాలో ఉన్న ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని, ఆత్మగౌరవాన్ని మాత్రం తీసుకువెళ్ళద్దు స్వామి, తీసుకువెళ్ళద్దు. అవి లేని నాడు నేను బ్రతికినా ఒకటి, చచ్చినా ఒకటి. ఏం చేస్తా, అంతా నీ దయ. వీణ్ణందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నేను మాత్రం ఉండటం ఎందుకని నువ్వు తెగిపోయావా చెప్పు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోదామనుకున్నా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. అమ్మా, కొంచెం ఈ చెప్పు కుట్టి పెడతావా? ఎంత అవుద్ది? 10 రూపాయలు. ఇవ్వండి, ఆపండి ఒకసారి. ఏమైంది కావ్య? అక్కడ చూడండి, మావిలే అనిపించట్లేదు. అదిగోండి ఆ చెప్పుల షాపు దగ్గర. అవును మావయ్య. మావయ్య, మావయ్య, ఏంటండి మనల్ని చూడగానే మావయ్య ఎందుకు అలా తప్పించుకుని వెళ్ళిపోతున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు కావ్య. బహుశా మనం ఆయన మనతో రమ్మని పిలుస్తామనేమో. ఏంటో కావ్య, ఆయన ఎందుకు మనకి దూరంగా ఉండాలనుకుంటున్నారో నాకెప్పటికీ అర్థం కావట్లేదు. ఏమండి, ఒకసారి ఇలా రండి. ఎక్కడికి? ముందు రండి, చెప్తాను. ఏమండి, ఇవి మావయ్య చెప్పులే.
ఏమ్మా ఈ చెప్పులు తీసుకోవచ్చా? ఇప్పుడే ఒక ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన మా మావయ్య. మీ మామయ్య అయితే 10 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళు. ఆ, ఇవ్వండి. ఇదిగో. ఈ చెప్పులు ఎందుకు తీసుకున్నా కావ్య? మీ మావయ్యకి ఇద్దామనా? ఆయన మనల్ని చూసి అలా పారిపోతుంటే ఆయనకి ఇవి ఎలా ఇస్తావు? ఇవి తీసుకున్నది మావయ్యకి ఇవ్వడానికి కాదండి, నా దగ్గర ఉంచుకోవడానికి. ఆనాడు రాముడు అయోధ్యలో లేకపోయినా రాముని పాదుకలతో భరతుడు రాజ్యాన్ని పరిపాలించలేదు. రాముడు ప్రతిరూపం ఆ పాదుకలైతే ఈ చెప్పులు మావయ్య ప్రతిరూపం. ఇవి మనతోనే ఉంటే మావయ్య మనతో ఉన్న అనుభూతి కలుగుతుంది. పద వెళ్దాం. వదినా, 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 మావయ్య ఎక్కడికో వెళ్ళలేదు, ఇదే ఊళ్ళో ఉన్నారు. మావయ్యని మేమిద్దరూ చూసాం. బాబాయ్ని చూసావా? ఎక్కడ చూసావు? ఇప్పుడెక్కడ ఉన్నారు? ఏమో తెలియదు వదినా. మావయ్య కోసం తెలుసుకుందామని ఈయన అన్నయ్య గారింటికి వెళ్ళాం. తిరిగి వస్తుంటే దారిలో మావయ్య తెగిపోయిన చెప్పులు కుట్టించుకుంటూ కనిపించారు. మావయ్య అని పిలిచి వెళ్ళేసరికి మమ్మల్ని చూసి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కుట్టిస్తున్న చెప్పులు అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వదినా. నిజంగా మీరు చూసింది బాబాయ్ నేనా? నిజం వదినా, కావాలంటే సీను అడుగు. అవునండి, మేం చూసింది అంకుల్ని. ఆయన పిలుస్తూ రోడ్డు దాటి వెళ్లేసరికి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఖచ్చితంగా మావయ్య వదినా. మావయ్య కాబట్టి మమ్మల్ని చూసి గుర్తుపట్టి పారిపోయారు. కానీ పారిపోవాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని చూసి పారిపోతారనుకుంటే అసలు పిలిచుండే వాళ్ళమే కాదు. మమ్మల్ని చూసి చెప్పులు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. పాపం చెప్పులు లేకుండా నడవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. వదినా, దేవుడు మనుషులకి పరీక్షలు మాత్రమే పెడతాడని తెలుసు కావ్య, కానీ పగ పడతాడని ఇప్పుడే తెలుస్తోంది. ఎంత గొప్పగా బ్రతికాడు బాబాయ్. చివరికి తెగిన చెప్పులు కుట్టించుకొని వేసుకునే పరిస్థితి కలిగింది. ఎంతో మంది చేత అడుగులకి మడుగులు ఒత్తించుకున్న బాబాయికి చివరికి అడుగులకి చెప్పులు కూడా లేకుండా నడిచే పరిస్థితి కలిగించాడు భగవంతుడు. ఏంటండి, ఏం
జరిగింది? రాయి తగిలింది బోనా. చూసుకొని నడవచ్చు కదా. అది చెప్పులు వేసుకున్నారు కదండి, మరి ఇలా అయిందేమిటి? నా దురదృష్టం నుంచి పేరు ప్రతిష్టలు ఆస్తి అంతస్తులే కాపాడలేకపోయాయి. ఇక ఈ చెప్పులు మాత్రం ఎలా కాపాడతాయి బోనా? ఆ భగవంతుడే సహకరించినప్పుడు నేను మాత్రం ఎందుకు సహకరించాలని అవి కాస్త తెగిపోయాయి. మనం ఏది కోరుకుంటే దానికి వ్యతిరేకంగా జరిపించటం ఆ భగవంతుడికి అలవాటైపోయింది బోనా. ఈరోజు ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు తెలిసిన వాళ్ళెవరికంట పడనీయకుండా చూడమని ఆ భగవంతుడిని ప్రార్థించాను. కానీ తెగిన చెప్పులు కుట్టించుకుంటుంటే కావ్యశీను నన్ను చూసేశాను. తెగిన చెప్పులు కుట్టించుకుంటుంటే కావ్యశీను నన్ను చూసేశాను. వాళ్ళ నుండి తప్పించుకోవటానికి చెప్పులు కూడా వదిలేసి పరిగెత్తాను. ఆ తొందరలో పరిగెడుతుంటే కాలికి దెబ్బ తగిలింది. పోనీలే, దెబ్బ తగిలితే తగిలింది గాని తప్పించుకోగలిగానుగా. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా తప్పించుకొని తిరిగి కర్మ పట్టిందేంటండి మనకి? ఓడిపోయిన వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి పెద్ద తేడా లేదు బోనా. ఈ సమాజం ఇద్దరిని ఒకేలా చూస్తుంది. మళ్ళీ మన పరిస్థితులు బాగుపడేంత వరకు ఇలా తలదాచుకుంటూ బ్రతకాల్సిందే. అలాగని ఇంట్లో కూర్చుంటే లాభం లేదు బోనా. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. మీరు అనుకోవాలే కానీ సాధించలేనిదే ఉంటుందండి. కాకపోతే కాలం కలిసి రావాలి అంతే. ఏమండి, మన కష్టాలన్నీ విని పక్కింటి ఆవిడ ఒక మంచి మాట చెప్పిందండి. ఓ 4 రోజుల పాటు లలితా శాస్త్రం పొద్దునుంచి సాయంకాలం వరకు గుళ్ళో కూర్చొని చదివితే చాలా మంచి జరుగుతుందంట. రేపటి నుంచే వెళ్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అసలు ఆ భగవంతుడిని నమ్మాలో లేదో నాకు అర్థం కావటం లేదు బోనా. గుడికెళ్ళటం వల్ల మంచి జరుగుతుందని నీకు అనిపిస్తే అలాగే చెయ్యి. అలాగేనండి. సరే, మీరు పడుకోండి, నేను మందు తీసుకొస్తాను. నెమ్మదిగా. నేను వెళ్తున్నది ఆ భగవంతుడి సేవ కోసం కాదండి. భగవంతుడి కంటే ఎక్కువైన మిమ్మల్ని కాపాడుకుంటా. ఇప్పుడు మీరు పడుతున్న ఈ మానసిక వ్యధతో మీరెక్కడికి వెళ్ళా ఏమీ చేయలేరు. అందుకే నేనే ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం వెతుక్కొని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. బోనా, వస్తున్నానండి.